తెలుగు సినిమాకు అవార్డుల పంట 2014 నుంచి 2023 సినిమాలకు పురస్కారాలు ప్రకటించినటువంటి జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ఏడాదికి 3 చిత్రాల చొప్పున ఎంపిక. నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2023 మధ్య కాలంలో విడుదలైనటువంటి సినిమాలకు అందించనున్న గద్దర్ తెలంగాణ సినీ పురస్కారాలను జ్యూరీ కమిటీ చైర్మన్ సీనియర్ నటుడు మురళీమోహన్ ప్రకటించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆయన అవార్డుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన చిత్రాలనే పరిశీలనకు తీసుకున్నట్లు తెలిపారు. మురళీమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అవార్డులను ఇవ్వడం ఆపివేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతగా తీసుకొని గద్దర్ పురస్కారాలను ప్రారంభించారని పేర్కొన్నారు. జ్యూరీ కమిటీ ఏకాభిప్రాయంతో ప్రతి ఏడాదికి 3 చిత్రాలను ఎంపిక చేసినట్లుగా చెప్పారు. వీరితో పాటు సినీ రంగానికి సేవలు అందించిన వారికి 6 ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డుకు నందమూరి బాలకృష్ణ, పైడి జయరాజ్ ఫిలిం అవార్డుకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంపికయ్యారు. ఏపీలోనూ అవార్డులు ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్లోనూ సినీ పురస్కారాలు ప్రకటించాలని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినిమాకు అవార్డులు ఇచ్చేటువంటి విషయంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాలని సూచించారు. ఒకే తెలుగు సినిమాకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు 2 అవార్డులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. ఇలా చేయడం అనవసరమైన చర్చలకు, వివాదాలకు దారితీస్తుంది. దీనికి బదులుగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నిర్ణయానికి రావాలి. ఒక ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రకటిస్తే మరుసటి ఏడాది ఏపీ ప్రభుత్వం ప్రకటించాలి. తెలుగు సినిమాకు 2 రాష్ట్రాలు కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాలను తెలంగాణ, ఆంధ్ర అంటూ వేర్వేరుగా చూడొద్దు. తెలుగు సినిమా ఒక్కటే, మనమంతా ఒకటే. మన సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఎందుకంటే ముందు సినిమాని అమెరికాలో మనకంటే ముందుగా చూస్తున్నారు. ప్రభుత్వాల ప్రోత్సాహం ఉంటే తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరుగుతుంది. విదేశాల్లోనూ మనకు మరింత ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది అని అన్నారు. ఇక ప్రకటించినటువంటి సినిమాల పేర్లు చూద్దాము. సంవత్సరము: మొదటి ఉత్తమ చిత్రము, రెండవ ఉత్తమ చిత్రం, మూడవ చిత్రం వరుసగా చెప్తాను. 2014 మొదటి ఉత్తమ చిత్రం రన్ రాజా రన్, రెండవ ఉత్తమ చిత్రం పాఠశాల, మూడవ ఉత్తమ చిత్రం అల్లుడు సీను. 2015 మొదటి ఉత్తమ చిత్రం రుద్రమదేవి, రెండవ ఉత్తమ చిత్రం కంచె, మూడవ ఉత్తమ చిత్రం శ్రీమంతుడు. 2016 సంవత్సరానికి శతమానం భవతి మొదటి ఉత్తమ చిత్రం, పెళ్లి చూపులు రెండవ ఉత్తమ చిత్రం, జనతా గ్యారేజ్ మూడవ ఉత్తమ చిత్రం. 2017 బాహుబలి కంక్లూజన్ మొదటి ఉత్తమ చిత్రం. ఇక ఫిదా రెండవ ఉత్తమ చిత్రం, మూడవ చిత్రం ఘాజీ. 2018 మొదటి ఉత్తమ చిత్రం మహానటి, రెండవ ఉత్తమ చిత్రం రంగస్థలం, మూడవ ఉత్తమ చిత్రం కేర్ ఆఫ్ కంచరపాలెం. 2019 మొదటి ఉత్తమ చిత్రం మహేష్ బాబు నటించిన మహర్షి, రెండవ ఉత్తమ చిత్రం నాని నటించిన జెర్సీ, మూడవ చిత్రం ప్రియదర్శి నటించిన మల్లేశం. 2020 మొదటి ఉత్తమ చిత్రం అలవైకుంఠాపురంలో, రెండవ ఉత్తమ చిత్రం కలర్ ఫోటో, మూడవ ఉత్తమ చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్. ఇందులో కలర్ ఫోటో థియేటర్స్లో విడుదల కాకపోయినా ఓటీటీని కన్సిడర్ చేయడం గమనార్హం. ఇక 2021 ఆర్ఆర్ఆర్ మొదటి ఉత్తమ చిత్రం, రెండవ ఉత్తమ చిత్రం అఖండ, మూడవ ఉత్తమ చిత్రం ఉప్పెన. ఇక 2022 సీతారామ మొదటి ఉత్తమ చిత్రం, రెండవ ఉత్తమ చిత్రం కార్తికేయ 2, మూడవ ఉత్తమ చిత్రం మేజర్. 2023 మొదటి ఉత్తమ చిత్రం బలగం, రెండవ ఉత్తమ చిత్రం హనుమాన్, మూడవ ఉత్తమ చిత్రం భగవంత్ కేసరి. ఇక ప్రత్యేక పురస్కారాలు: ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు నందమూరి బాలకృష్ణ, పైడి జయరాజ్ ఫిలిం అవార్డు మణిరత్నం, బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డు సుకుమారు, నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావు ఫిలిం అవార్డు విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు యండమూరి వీరేంద్రనాథ్, స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రజాకవి కాళోజీ. ఇక స్పందనలు చూద్దాము. మరి అది దైవ నిర్ణయం, నాన్న ఆశీర్వాదం అన్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ జాతీయ అవార్డును ఆయన తనయుడు బాలకృష్ణకు అందించనున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును కొడుకు అందుకోవడం అరుదైన సంఘటనే. ఈ సందర్భంగా బాలకృష్ణ స్పందించారు. ఈ అవార్డును అందుకోవడం అదృష్టంగా, దైవ నిర్ణయంగా, తండ్రి ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైనటువంటి అమృతమైన గడియలు. ఒకవైపు ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్నటువంటి శుభ గడియలు, మరోవైపు నటుడిగా నేను 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్తో సత్కరించినటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు ప్రకటించడం నా అదృష్టం, దైవ నిర్ణయం, నాన్న ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు అని ఒక ప్రకటనలో బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రతిభావంతులకు ప్రత్యేక అవార్డులు. భారతీయ చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన ప్రముఖులైనటువంటి మహానటుడు ఎన్టీఆర్ గౌరవార్థం ఎన్టీఆర్ నేషనల్ అవార్డును 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విభజన జరిగిన 2 రాష్ట్రాలు ఏర్పడే వరకు ఈ అవార్డు ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత
వచ్చినటువంటి ప్రభుత్వాలు అవార్డుల మీద దృష్టి పెట్టలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు ప్రజాగాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి అవార్డులను ప్రకటించింది. వాటితో పాటు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, రఘుపతి వెంకయ్య అవార్డు, బిఎన్ రెడ్డి అవార్డు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డులను పునరుద్ధరించింది. వీటితో పాటు పునరుద్ధరించినటువంటి అవార్డులతో పాటు కొత్తగా పైడి జయరాజ్ పేరుతో, కాంతారావు పేరుతో కూడా మరో 2 అవార్డులను కొత్తగా ప్రవేశపెట్టింది. ఇక సెన్సిబుల్ డైరెక్టర్కు పైడి జయరాజ్ అవార్డు. తెలంగాణలో ఫిలిం జాతీయ తెలంగాణలో పుట్టి భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయికి ఎదిగి తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప నటుడు కరీంనగర్ వాసి పైడి జయరాజ్. భారతీయ సినిమా తొలి దశలో ప్రారంభమైన మూకీల నుంచి టాకీల వరకు కొనసాగినటువంటి పైడి జయరాజ్ ప్రస్థానం ప్రశంసనీయం. భారతీయ సినిమాకు తెరపై తొలి యాక్షన్ హీరో ఆయనే కావడం విశేషాంశం. తెలంగాణకు ఎంతో ఖ్యాతి తెచ్చిన గొప్ప నటుడి పేరుతో ఏర్పాటు చేసిన ఫిలిం అవార్డును తొలిసారిగా తెలంగాణేతర తమిళ దర్శకుడు మణిరత్నం అందుకోనున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్గా పేరొందినటువంటి మణిరత్నం కీర్తి కిరీటంలో ఈ అవార్డు మరో కలికితురాయి. ఇక అట్లాగే సుకుమార్కు ఈ అవార్డు చాలా ప్రత్యేకం. తెలుగుతనానికి, వాస్తవికతను, మధ్యతరగతి జీవితాలను ప్రతిబింబించే చిత్రాలను రూపొందించినటువంటి కళాత్మక దర్శకుడు బిఎన్ రెడ్డి. 3 పదుల సినీ జీవితంలో ఆయన తీసినవి 11 చిత్రాలే అయినా ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుల మనసులను తాకింది. అటువంటి గొప్ప దర్శకుని పేరు మీద ఏర్పాటు చేసినటువంటి అవార్డును మరో గొప్ప దర్శకుడు పుష్ప ఫేమ్ సుకుమార్కు అందజేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన స్క్రీన్ ప్లేతో కథను నడిపించడమే కాకుండా స్టార్ హీరోలను డీగ్లామరైజ్డ్ పాత్రలో చూపించి పాన్ ఇండియా స్థాయికి ఎదిగినటువంటి దర్శకుడు సుకుమార్. నా దర్శకులు ప్రేమ పంచుతున్న మహేష్ బాబు తను నటించిన శ్రీమంతుడు, మహర్షి చిత్రాలు నిర్మించినటువంటి మేజర్ సినిమాకు తెలంగాణ ఫిలిం అవార్డులు వచ్చినందుకు మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. మేజర్ సినిమాకు ఆయన నిర్మాత. ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందించడంతో పాటు సినీ పండుగకు చొరవకు చూపినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా వెనుకున్నటువంటి దర్శకులకు మరింత ప్రేమ పంచుతున్నట్లు మహేష్ వెల్లడించారు. నాకు మరింత గౌరవం. కళాత్మక చిత్రాల దర్శకుడు బిఎన్ రెడ్డి పేరిట ఏర్పాటు చేసిన అవార్డుకు తనను ఎంపిక చేసినట్టుకు దర్శకుడు సుకుమార్ కృతజ్ఞతలు చెప్పారు. అంత గొప్ప అవార్డుకు ఎంపిక చేయడం నా బాధ్యతను పెంచిందని తెలిపారు. తెలుగు సినీ రంగంలో శిఖరం లాంటి బిఎన్ రెడ్డి అవార్డు అందుకోవడం తనకు మరింత గౌరవం అని సుకుమార్ పేర్కొన్నారు. ఎంతో సంతోషంగా ఉంది. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులలో నట ప్రపూర్ణ కాంతారావు గారి స్మారక పురస్కారం నాకు దక్కినందుకు ఆనందంగా ఉంది అన్నారు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు చిత్రానికి గాను 2వ ఉత్తమ చిత్రం పురస్కారం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఆయన చెప్పారు. ఇంకా కొందరి స్పందన ఏంటంటే, యండమూరి వీరేంద్రనాథ్, యండమూరికి విశిష్ట పురస్కారం. తెలుగు సినిమా పితామహుడిగా ప్రఖ్యాతి పొందినటువంటి రఘుపతి వెంకయ్య పేరు మీద ఏర్పాటు చేసిన అవార్డును ఈసారి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు అందజేయనున్నారు. ఎన్నో చిత్రాలకు కథలు అందించినటువంటి యండమూరి 2 చిత్రాలకు దర్శకత్వం వహించారు కూడా. అవి స్టూవర్ట్పురం పోలీస్ స్టేషను మరియు ఒక స్త్రీ పేరు మీద ఉన్నటువంటి ఇంకో సినిమా. కత్తివీరుడి స్మారక అవార్డు విజయ్ దేవరకొండకు. జానపద చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరై కత్తి వీరుడుగా పేరు తెచ్చుకున్నటువంటి కత్తి కాంతారావు పేరిట ఓ ప్రత్యేక అవార్డును తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఈ అవార్డును తెలంగాణ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు అందజేయనున్నారు. ఇక అట్లాగే సాహసాల నిర్మాతకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు. అట్టూరి పూర్ణచంద్రరావు ఆ సాహస నిర్మాత. చిత్ర పరిశ్రమలో స్నేహానికి ప్రతీకగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తులు నాగిరెడ్డి చక్రపాణి. ఒకటే మాట ఒకటే బాట వీళ్ళిద్దరిది. విజయ పథకంపై ఈ స్నేహితులిద్దరూ కలిసి నిర్మించిన చిత్రాలన్నీ ఆణిముత్యాలే. వినోదం, సందేశం కలగలిసినటువంటి విజయ వారి చిత్రాలు ఎన్నిసార్లు చూసినా కూడా ప్రేక్షకులకు విసుగనిపించదు. చిత్ర నిర్మాణ రంగంలో ఒక ఒరవడిని ప్రవేశపెట్టినటువంటి నాగిరెడ్డి చక్రపాణి పేరిట ఏర్పాటు చేసిన అవార్డును మరో సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు అందజేయనున్నారు. నిర్మాతగా ఎన్నో సాహసోపేతాలు, సాహస ప్రయోగాలు చేసినటువంటి పూర్ణచంద్రరావు మురళీమోహన్, గిరిబాబులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రకటించిన రోజు దేవుడి లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారి 82వ జయంతికి ఒక ముందు రోజు కావడం విశేషం. కృష్ణ గారి జయంతి సందర్భంగా
82వ జయంతి సందర్భంగా మరి సినీ పరిశ్రమ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవార్డు గ్రహీతలకు మరోసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ కార్యవర్గం మీ బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ కమెంట్, subscribe to our channel. Your Ballem Venumadhav's channel, always your channel.